హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటలు. ఈరోజు టమాటా గ్రేవీ చికెన్ కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. అంతకన్నా ముందు ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో రుచికరమైన రెసిపీస్ చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సింది 2 టమాటాలు, ఉల్లిపాయలు, మిర్చి నేను ఇక్కడ కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అలాగే మసాలాకి కావాల్సిన దినుసులు 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, 2 ఎలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, జాజికాయ, అల్లం, 2 టేబుల్ స్పూన్లు గసగసాలు, అలాగే వెల్లుల్లి పెద్దపాయ 1. వీటిని ముందుగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని విడిగా ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకొని హీట్ అయ్యాక కరివేపాకు, 1/2 కేజీ చికెన్ శుభ్రంగా కడుక్కొని ఈ నూనెలో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అలాగే కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని ముక్కకి బాగా పట్టేలాగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాగా ఉడికింది కదా, ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత కారం వేసుకొని ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఆడిపెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత లాస్ట్న దించే ముందు కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం టేస్ట్ కోసం కసూరి మేతిని నేను యాడ్ చేస్తున్నాను. మీరు కూడా వేసుకుంటే రుచిగా బాగుంటుంది. ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారుగా టమాటా చికెన్ గ్రేవీ కర్రీ ఎంత బాగుందో. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ కర్రీ రైస్తోనూ, చపాతీతోనూ, అలాగే బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.